హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్య హన్విత్ బ్లాగ్ అఫీషియల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటి అని అంటే మటన్ కర్రీ నేను చేస్తున్నాను. మంచి గ్రేవీ వచ్చేటట్టు మంచి టేస్టీగా తయారు చేస్తున్నాను. సో మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నా వీడియో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సో నేనైతే ½ కిలో మటన్ తీసుకున్నాను. సో ఇలాంటి మటన్ తీసుకున్నాను, ఎక్కువ దుమ్ములు ఏమీ లేకుండా. సో ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, కారం, పసుపు తగినంతగా మనకి టేస్ట్కి సరిపోయినంతగా వేసుకొని మసాలాస్ అన్నీ కూడా వేసుకోవాలి. సో ఇది ధనియాల పౌడరు, చిటికెడు పసుపు, ఉప్పు, కారం. మనకి గ్రేవీగా కావాలనుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, మన ఆప్షనే, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని తగినట్టు ఆయిల్ వేసుకొని 4 లేదా 5 స్పూన్స్ ఇలా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కగానే మనం ముందుగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కదా, అలాగైతే బాగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలా సరిపోతాయి. సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని మిగతా దాంట్లో యాలకులు, తర్వాత దాల్చిన చెక్క, ఇలా ఈ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేయించుకోవాలి నూనెలో. సో ఇవి బాగా ఫ్రై అయ్యాక చూసారు కదా, మొత్తం ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలాస్ అన్నీ కలుపుకున్నాం కదా, మాంసం ముక్కలు. సో వాటిని కూడా మనం మటన్ కర్రీని కూడా ఇందులో వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అయితే మసాలాస్ అన్నీ కూడా బాగా పడతాయి. సో కాసేపు ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టేస్ట్కి సరిపడా జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 టమాటా ముక్కలు మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసారు కదా, బాగా వేగిపోయాయి, అన్ని మసాలాస్ అన్నీ కూడా సరిగ్గా పట్టాయి. సో మనం రెండోసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా బాగా కలుపుకుంటే మసాలాస్ అన్నీ గట్టిగా పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పావు కప్పు మటన్ గరం మసాలా వేసుకున్నాను. సో మసాలా అనేది మిడిల్లో అంటే ఫస్ట్లో కాకుండా ఉడికే మధ్యలో మనము మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక 10 మినిట్స్ అంతే. తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని మనము రెడీ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను 300 ml వాటర్ వేసుకుంటున్నాను. కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే 300 ml తీసుకున్నాను. సో ఇలా తీసుకుని ఇలా కలుపుకుంటే కర్రీ అనేది బాగా రెడీ అయిపోతుంది, బాగా ఉడుకుతుంది.
కొత్తిమీర లేకుండా ఏ కర్రీ కూడా బాగుండదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కొత్తిమీర అంటే అంత ఇష్టం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనము 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇది మనం పూరీలకు కానీ చపాతీలోకి కానీ వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కనుక ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ముక్క కూడా ఇంత సాఫ్ట్గా ఉండాలి. అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. మనం దీన్ని దించేయచ్చు. గ్రేవీ కూడా చూసారు కదా, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా వచ్చింది గ్రేవీ కూడా. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.